నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. 5 రూపాయలకు భోజన పథకం 12లో ప్రారంభిస్తామని వెల్లడి. జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో లేఅవుట్లు సిద్ధం. విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడి. హైందవ జాతిని నిలబెట్టిన అవతారమూర్తి ఆదిశంకరుడు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అభిభాషణ. ఈ ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి. ప్రియుడి హత్య చేశాడని ఠాణా ముందు కుటుంబ సభ్యుల ఆందోళన. ఇక డీటెయిల్ చూస్తే జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా ఈ నెల 12వ తేదీన చెస్ట్ హాస్పిటల్లో 5 రూపాయలకు భోజన పథకం ప్రారంభిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ మహమ్మద్ ఖాన్, స్థానిక కార్పొరేటర్లు, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ లంగ్ ఎంఏజీ పంపించాము. ఒక రోజుగా సెకండ్ డే అంబులెన్స్లో వెళ్ళటం అంత ప్రాబ్లం అవుతుంది. టెక్నీషియన్స్, డాక్టర్ అంటే ఒక టెక్నీషియన్ కావాలి సార్. మొబైల్ ఇనాగ్రేషన్కి ఫైనాన్స్ అండ్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు రావడం జరిగింది. మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ మరి సూపరింటెండెంట్ గారు మహబూబ్ ఖాన్ గారు ఎప్పటి నుంచో గత 20 ఏళ్ళ నుంచి ఈ సిటీ స్కాన్ గురించి ఎంతో పోరాడి ఎన్ని గవర్నమెంట్ దాదాపు 3-4 గవర్నమెంట్లు చేంజ్ అయింది. అందరూ కూడా ఏదో మేము చేస్తామని చెప్పి మోసం చేశారు, కానీ ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో వాళ్ళ హరీష్ రావు గారు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ప్రతిది కూడా ఈ చెస్ట్ హాస్పిటల్ ఒక చాలా ఘన చరిత్ర ఉంది, ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి ఆదాయ వర్గాలకు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ స్కీమ్ కింద విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో మొత్తం 6 లేఅవుట్లు సిద్ధంగా ఉన్నాయని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖ జిల్లాలో జేఎస్ అగ్రహారం, పాలవలస, రామవరంలో మొత్తం 4 లేఅవుట్లకు గాను 150, 200, 240 చదరపు గజాల విస్తీర్ణంలో 2311 రెసిడెన్స్ ఫ్లాట్లు సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి లేఅవుట్లో 10% ఫ్లాట్ను రిజర్వ్ చేయడమే కాకుండా ధరలో 20% రాయితీ ఇస్తామని, పెన్షనర్లకు ప్రతి లేఅవుట్లో 5% ఫ్లాట్లు రిజర్వ్ చేస్తామన్నారు. మార్కెట్ ప్రైస్ పెట్టుకుని కూడా కొంటున్నారు కదా. ఇప్పుడు ప్రైవేట్ డెవలపర్ కన్నా ఎక్కువ పెడుతున్నారు. వాళ్ళేమో 15 లక్షలు పెడుతున్నారు. ఎక్కువ పెడుతున్నారు ఎక్కువే సార్. ఇక్కడ అసలు మేము కూడా అంటే బేసిక్గా మీకు చూడాల్సిందంటే మేము కూడా సైంటిఫిక్గానే వెళ్ళాము, వాల్యూస్ దగ్గర తీసుకున్నాము. తర్వాత ఏ కాంపోనెంట్స్ యాడ్ చేయాలి, మాకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఏంటి, తర్వాత అలాగే మనకి రేపు అసోసియేషన్ వస్తుంది, దానికి సంబంధించింది ఎంత కలెక్ట్ చేసి మళ్ళీ అసోసియేషన్కి అప్పచెప్పాలి, అదంతా కూడా అన్నీ కూడా పక్కన చేయడం వల్ల మీకు అనిపిస్తుంది. బట్ సడన్లీ ఇట్స్ కాంపిటేటివ్ రేట్ మీరు చెక్ చేయండి. కవర్లో 3000 రూపాయలు ఉండేది 20,000 చేశారు సార్. ఇప్పటికీ ఆ రేట్ తగ్గించట్లేదు. 20,000 కమ్ముతుంటే ఒక ఇద్దరే ఉన్నారు మొన్న. ఎక్కడ రాకుండా రిజన్ ఉంది మన ఉన్నవాళ్ళు ఫార్చ్యూన్ ఏమిటో వేసారు. రాష్ట్రంలో పెడితే రిలీజ్ అది డిఫరెంట్ ఇష్యూ. నేను మాట్లాడతాను అంటే మనం జస్ట్ అంటే లెట్ us limit ourselves to the రేట్ పాయింట్. అది ఒక ప్రొసీజర్ ఉందండి. ఆ ప్రొసీజర్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సడన్లీ మరి కిందకి రావట్లేదు ఉండేవాళ్ళు. మార్కెట్ లేకపోయినా మొన్న అందుకే ఇద్దరే ఉంటున్నారు అన్ని 90 పెడితే. వెరీ సూన్
వెరీ సూన్ యూ విల్ సీ ది చేంజ్. జస్ట్ గివ్ సమ్ టైం. మొత్తం 4 లేఅవుట్లకి అరౌండ్ 120 crores. 160 crores వచ్చాయి సార్. అది 2 విజయనగరం సార్. అలా దాంట్లో ఒక 35 acres డెవలప్ చేస్తాం. సార్ లోన్ ప్రొవైడ్ ఏముంటుంది సార్? ఇప్పుడు లోన్ ద్వారా వెళ్ళొచ్చు. లోన్ ప్రాబ్లం లేదు. సార్ ఇందులో ట్రాన్స్పరెన్సీ గురించి ఎలా సార్? అలాట్మెంట్ ట్రాన్స్ఫర్ లోన్ సంబంధించి మనం ఆల్రెడీ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అవన్నీ మేము ఫెసిలిటేట్ చేస్తాం. అలాట్మెంట్ ట్రాన్స్పరెన్సీ సార్, లాటరీ ట్రాన్స్పరెన్సీ మీ యూజర్ ఓపెన్ చేస్తాం. ఆక్షన్ అని చెప్పేసి అలాగే వీడియోగ్రాఫ్ మామూలుగా తీస్తాం. చేశారు. వీడియోగ్రాఫ్ తీస్తాం. ఆక్షన్ అని మా ముందే చేశారు, పబ్లిక్ ముందే. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేసి బాగా హై రేజ్ చేసేసి వెళ్ళిపోయారు అనమాట. డబ్బులు ఏదో మినిమం కట్టేసి. అది వేరే ఇష్యూ. నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఇప్పుడు జియో ప్రకారం చూసుకుంటే మనకు అంటే అఫ్కోర్స్ మనకు ఎగ్జామ్స్ అడిగాం మన జిల్లా వరకు. మిగతా జిల్లాలో చెప్తున్నాను. మన జిల్లా ఎగ్జామ్స్ అడిగాం. మిగతా జిల్లాలో ఎలా అంటే ప్రతి నియోజకవర్గానికి ఒకటి పెట్టాలనేది కాన్సెప్ట్. సో సపోజ్ నియోజకవర్గం వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తారు. సపోజ్ ఫ్లాట్లు ఎక్కువ ఉన్నాయి, నియోజకవర్గంలో తక్కువ ఉన్నారు అప్లై చేసిన వాళ్ళు. ఆ వీరి అంటే నెక్స్ట్ జిల్లాలో ఇతర నియోజకవర్గాలు ఎవరైతే చేస్తారో రిమైనింగ్ అన్ని నియోజకవర్గాలు యూనిట్గా తీసుకొని మళ్ళా లాటరీ వేస్తారు. ఇంకా సపోజ్ ఏదైనా డిమాండ్ తక్కువ ఉంది అంటే అప్పుడు స్టేట్ అది యూనిట్, స్టేట్లో ఎవరు అప్లై చేసినా కానీ అందరం తీసుకొని మళ్ళీ ఇక ఏపీలోని విశాఖపట్నం శ్రీ శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర చేతుల మీదుగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ ఆదిశంకరులు అవతరించకపోతే భారతదేశం అతలాకుతలమయ్యేదని అన్నారు. ఐందవ జాతి నిలబెట్టిన అవతారమూర్తి ఆదిశంకరులని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శంకరతత్వం విస్తృతం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. శంకర జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని కోరారు. श्री सच्चिदानंदेन्द्र सरस्वती श्रीपादिकां पूजयामि नमः। श्री अद्वैतानंदेन्द्र सरस्वती श्रीपादिकां सर्वविद्यानां सर्वभूतानां ब्रह्मांड ब्रह्मांड ब्रह्मादिभ्यो ब्रह्मविद्या ओम शांति 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 ओम निस्ते मन्यामि तत्त्वजाय गणितमे जलत्मे प्राणितमे भानितमे ज्ञानमे नत्मे चंद्रावे रामे नत्मे 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 మన దురదృష్టం ఏమిటి అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి ఆదిశంకరాచార్యులు అంటే ఒక బ్రాహ్మణులకే సంబంధమని తప్పుడు అభిప్రాయాన్ని బుద్ధి వాళ్ళు వెళ్ళిపోతే ఈరోజు కూడా ప్రజాస్వామ్యం నడుస్తున్న ఈ భారతదేశంలో దానిని ఇప్పటికీ కొంతమంది నమ్ముతున్నారు. నిజానికి ఆదిశంకరాచార్యుల వారికి కుల మత జాతి విభేదము లేని జ్ఞానభిక్ష పెట్టిన ఏకైక మూర్తి. అటువంటి ఆదిశంకరాచార్యులు వారు వైదిక ధర్మాన్ని నిలబెట్టారు. సర్వులకి ఆనందకరమైన, తత్వవేత్తలకి కూడా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక గొప్ప ఉన్నతమైన పరిశోధన చేసి యావత్ ప్రపంచమంతటికి జ్ఞానబోధ పెట్టిన ఏకైక మూర్తి, అద్భుత మూర్తి, అవతారమూర్తి ఆదిశంకరాచార్యులు వారు. అటువంటి ఆదిశంకరాచార్యులు వారిని ఈ ప్రపంచంలో ఉన్న ఈ భారతదేశం ముఖ్యంగా గుర్తించుకోవలసింది. ప్రతి ఇంటిలో సీతారాములు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, అటువంటి భగవంతుడి యొక్క ఫోటోలు, చిత్రపటాలు ఎలా పెట్టుకుంటారో వాళ్ళందరూ భగవంతుడి యొక్క తత్వాన్ని చూపించిన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క చిత్రపటాన్ని, ఫోటోని ప్రతి ఇంటిలో ఉంటే
ఆయన యొక్క ఆశ. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె ప్రియుడు సాదిక్ ఫామ్ హౌస్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సాదిక్ని తమ కుమార్తెని మోసం చేసి మాయమాటలు చెప్పి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడంటూ గోరంట్ల పోలీస్ స్టేషన్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కాగా తిరుపతిలో బీ ఫార్మసీ చదువుతున్న తేజస్విని సాదిక్ ఫామ్ హౌస్లో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా సాదిక్ తేజస్విని మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఈ విషయం తేజస్విని కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు మకాంను మరో వీధికి మార్చారు. నేను చేస్తాను. మాకు అన్యాయం చేసే వాళ్ళు సస్పెండ్ చేస్తాను. అది మాత్రం ఇంకో విషయం ఏంటంటే వాళ్ళే కొట్టి వాళ్ళే మూవ్మెంట్ జస్టిస్ అంటే అర్థం ఏంటి? అన్నం చెప్పేస్తామనే ఏంటిది? మీరమ్మా ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి ఆడవద్దు, పట్టుదలగా ఉండాలి. అంబేద్కర్ గారిని అనేక రకాల అవమానపరిచారు. ఆయన ఎక్కడ ఆడవాల తిరగబడ్డబట్టి ఈరోజు ఇన్ని కులాలు ఇన్ని మతాలు. ఉమెన్ రైట్స్ తరఫున ఒక మహిళగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో ఎంతకైనా పోరాటం చేస్తాము. ఈ విషయంలో ఎవరు అడ్డొచ్చినా, ఆడపిల్ల విషయంలో ఎవరు ఎందుకు అడ్డుపడినా వ్యతిరేకించి దాని పోరాటం అయితే ఎక్కడికైనా తీసుకెళ్తాం. కాకపోతే ఇది న్యాయపరంగా ఏ విధంగా అయినా కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లు అయినా సరే, లేదా ఆ అమ్మాయికి జరిగిన విషయాన్ని ఖచ్చితంగా నిజంగా నిగ్గు తెల్చాలి. ఒకవేళ అలాంటి పరిస్థితే కాకోకుంటే ఈ విషయంని మొత్తం దేశవ్యాప్తంగా తీసుకెళ్లే విధంగా మేము పోరాటం చేసేదైతే చేసి తీరుతాం. ఇందులో ఎటువంటి పరిస్థితులను వెనుకాడేదైతే లేదు. ఆ విధంగా మహిళల తరఫున ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇది చాలా అమానుషం. దయచేసి ఈ విషయంలో మహిళకు అన్యాయం జరుగుతోంది కాబట్టి ముఖ్యంగా 20 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి భవిష్యత్తు ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫార్మసీ అంటే ఆ అమ్మాయి ఇంతవరకు ఆ అమ్మాయి చదువుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు. అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు పెంచడానికి ఆ అమ్మాయికి ఎంత సపోర్టింగ్ ఉంటారు. ఈ రోజు ఆ అమ్మాయి సపోర్టింగ్ ఉండే సమయంలో ఇలా జరగడం. అలాగే అమ్మాయి ఈరోజు 20 ఏళ్ళ వయసు వచ్చిన అమ్మాయిని తీసుకెళ్లి ఎక్కడో మారుమూలగా అమ్మాయిని తీసుకొని వచ్చి అక్కడ దొడ్డుపాకలో పెట్టి చనిపోయిన తన కుమార్తెను తీసుకెళ్లడానికి ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయించలేని ఆర్థిక పరిస్థితి ఆ కుటుంబానిది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సైతం ఆటో డ్రైవర్లు నిరాకరించిన వైనం. చివరకు గత్యంతరం లేక బైక్పై స్వగ్రామానికి తీసుకెళ్లిన తండ్రి. ఈ హృదయ విదారక సంఘటన ఏపీలోని నాయుడుపేటలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే దొరవారి సత్ర మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన 2 ఏళ్ల కుమార్తె ఆరోగ్యం బాగోలేకపోవడంతో నాయుడుపేటలోని ఒక హాస్పిటల్లో చేర్చాడు. చికిత్స పొందుతున్న ఆ చిన్నారి మృతి చెందింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిబంధనలు అంగీకరించవని 108 అంబులెన్స్ సిబ్బంది వెల్లడించారు. చివరకు హాస్పిటల్ నుంచి బైక్పై తండ్రి స్వయంగా స్వగ్రామానికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. వరంగల్లో జరిగే రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పటోళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలన్నారు. ఈరోజు చలో వరంగల్ రైతు సంఘర్షణ సభకు ఈ పిలుపునిచ్చిన మేరకు టీపీసీసీ
పిలుపునిచ్చిన మేరకు అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన మేరకు చలో వరంగల్ రైతు సంఘర్షణ సభకు అమీన్పూర్ నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీ అమీన్పూర్ మండలం నుంచి ఈరోజు ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. ఈ సభను సాయంత్రం 6ంటికి వరంగల్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి వేలాదిగా లక్షలాదిగా మంది జనాలు, కార్యకర్తలు, లీడర్లు రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మా అమీన్పూరు కౌన్సిలర్లు, నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ మన అమీన్పూర్ మండల్ తరపున అందరము అమీన్పూర్ మున్సిపాలిటీ అమీన్పూర్ మండలం తరపున ఈరోజు ఇక్కడ జయలక్ష్మీనగర్ మార్కెట్ నుంచి బయలుదేరడం జరుగుతుంది. మేము దాదాపుగా ఒక 30-40 బళ్ళలో శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేమందరం బయలుదేరడం జరుగుతుంది. సాయంత్రం వరకు మీటింగ్ కాడ ఉండి విజయవంతం చేసి అందరము నిదానంగా చక్కగా అందరూ బయలుదేరాలని ఈ యాత్రతోనన్నా ఈ రైతు సంఘర్షణ సభతోనన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నాము. ఈ రైతు వ్యతిరేక రాహుల్ గాంధీ గారు విజయవంతంగా చేయడం జరుగుతుంది ఈ యాత్రను. దాంతోనన్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు విజయవంతంగా చేయడం జరుగుతుంది ఈ యాత్రను. దాంతోనన్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు విజయవంతంగా చేయడం జరుగుతుంది ఈ యాత్రను. దాంతోనన్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న తుఫాన్ కాలనీలో ఓ యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. తన తల్లితో వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణంగా తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే కాలనీలో డేరంగుల తిరుపతిరావు అనే యువకుడిపై రాజేష్ అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటనలో తిరుపతిరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతని 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. నిందితుడు రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. వరంగల్లో రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బయలుదేరారు. తొలుత మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి నివాసం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలంగాణ రైతాంగానికి భరోసా ఇచ్చేందుకు, రైతు ఆత్మహత్యలను ఆపేందుకు రైతులకు సంబంధించిన డిక్లరేషన్ను రాహుల్ గాంధీ వెల్లడించనున్నట్లు రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒకే బోరు మంచినీటి కోసం ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని బుధవార్పేట్ గాంధీనగర్లో 30 సంవత్సరాల క్రితం మున్సిపల్ ఆధ్వర్యంలో బోరు వేశారు. అయితే ఈ నీటిని అప్పటి నుండి ఒక వర్గానికి చెందిన వారు వినియోగించుకుంటున్నారు. అదే కాలంలో మరో వర్గానికి చెందిన వారికి మున్సిపల్ అధికారులు తాజాగా పైపింగ్ బిగించి నీటి సరఫరా కొనసాగించేందుకు ప్రయత్నించారు. అయితే బోరులోని నీరు తమకే సరిపోవడం లేదని, మిగతా వారికి ఎలా పంపిణీ చేస్తారని ఆ వర్గం వారితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. అనంతరం కాలనీ కౌన్సిలర్ను నిలదీసి మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. टैंकर आता वहाँ पे जो तो ऊपर नहीं जाता टैंकर का पानी, अब पानी भरते रहेंगे कि कमाने खाने का कुछ भी रहेगा। पानी अगर टाइम पे आ गया तो कोई जो है तो कमाने जाता। पानी का प्रॉब्लम बहुत ज़्यादा चल रहा है, तो फिर ये मसले का हल निकाल ले रहे। इन्फॉर्मेशन है चेयरमैन साहब आके गए, फोन करा आओ बोल के बोले जा रहा हूँ। పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీలో వయో పరిమితి కనీసం 32 ఏళ్లకు పెంచాలని కల్వకుర్తి యువజన కాంగ్రెస్ నాయకులు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ మనోహర్కి వినతి పత్రం అందజేశారు. గతంలో ఉద్యోగాల భర్తీలో 32, 33 ఏళ్ల వయో పరిమితిని ఉండేదని వారు తెలిపారు. అయితే ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో 30 సంవత్సరాలకు వయో పరిమితి కుదించడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న 4 నుంచి 5 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్పీని కలిసిన వారిలో యువజన కాంగ్రెస్ కల్వకుర్తి తాలూకా అధ్యక్షుడు రాపోతు అనిల్ గౌడ్, యువజన నాయకులు బాలరాజు, మాలిక్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏళ్ల తరబడి హాస్టళ్లలో ఉంటూ ఒక పూట తింటూ ఒక పూట ఉద్యోగాలు చేసుకుంటూ కొన్నేళ్ల సందుగా రిక్రూట్మెంట్ల కోసం వేచి చూస్తూ ఎంతోమంది నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలను ఇవాళ భర్తీ చేసే క్రమంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కంటే ఇప్పుడు కేవలం 32 సంవత్సరాలకు కాకుండా దాదాపు 30 సంవత్సరాల వరకు మాత్రమే దాని వయో పరిమితి అనేది సడలించడం జరిగింది. కాబట్టి ఈ 32 లాస్ట్ టైం దాదాపు 32 నుంచి 33 సంవత్సరాల వరకు వయో పరిమితి సడలించడం జరిగింది. కానీ ఇప్పుడు 30 సంవత్సరాలకే దాన్ని కుదించడం వలన దాదాపు 4 నుంచి 5 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఇవాళ వారి భవితవ్యం మొత్తం ఆగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము యువజన కాంగ్రెస్ తరఫున నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారికి మరి ఇవాళ ఏజ్ను వయోపరిమితి అనేది కానిస్టేబుల్ ఎంపిక విషయంలో 32 ఏళ్ల వరకు కనీసమైన పెంచాలని చెప్పి ఇవాళ ఎస్పీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే టీఎస్పీఎస్ చైర్మన్ గారికి కూడా లెటర్ ఇస్తాము. కాబట్టి ప్రభుత్వం ఈ 4-5 లక్షల మంది నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఈ వయోపరిమితిని అనేది పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. 5 రూపాయలకు భోజన పథకం 12లో ప్రారంభిస్తామని వెల్లడి. జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో లేఅవుట్లు సిద్ధం. విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడి. హైందవ జాతిని నిలబెట్టిన అవతారమూర్తి ఆదిశంకరుడు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అభిభాషణ. ఈ ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి. ప్రియుడి హత్య చేశాడని ఠాణా ముందు కుటుంబ సభ్యుల ఆందోళన. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.